జీబీఎస్ గల్లియన్ బారే సిండ్రోమ్ రెండు రాష్ట్రాల ప్రజలను వణికిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ఒకరిని, ఏపీలో ఇద్దరిని బలి తీసుకుంది ఈ వ్యాధి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందపల్లికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్ తో గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. 13 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాల పరిస్థితి కూడా విషమించడంతో కన్నుమూసిందని అధికారులు తెలిపారు. మరో బాధితురాలు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జీబీఎస్ లక్షణాలతో శ్రీకాకుళం జిల్లా గోదాయ వలసకు చెందిన యువంత్ అనే బాలుడు విశాఖలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ముందస్తు చర్యలు భాగంగా ఆ గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 1,00,000 మందిలో ఒకరికి అరుదుగా కనిపించే నరాల వ్యాధి గులియన్ బారే సిండ్రోమ్ కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆందోళన కలిగిస్తుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 11న ఒక్కరోజే 7 కేసులు నమోదవ్వడం, వారిలో 2 వెంటిలేటర్ పై చికిత్స పొందడంతో ఒక్కసారిగా భయాందోళనలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందంటున్నారు. వ్యాధి తీవ్రత పెరిగితే నరాలు చచ్చుబడిపోయి పక్షవాతం వస్తుందని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలని తెలిపారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందన్న వైద్యులు, ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ అరుదైన రోగం ఇప్పుడు చిన్నారులు, శిశువులకు సైతం సోకుతుందన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో జీబీఎస్ వైరస్ కలకలం రేపింది. ఓ చిన్నారికి లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు విజయవాడకు తరలించారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. బలహీనంగా ఉన్న వారి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. అసలేంటి జీబీఎస్? మనం వైరల్ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు మనలో రోగ నిరోధక శక్తి యాంటీబాడీలను ఉత్పత్తి చేసి వాటిని ఎదుర్కొంటుంది. ఈ యాంటీబాడీలు ఇన్ఫెక్షన్లు నయం చేస్తాయి. అయితే యాంటీబాడీలు కొందరిలో వారి సొంత కణజాలాలనే శత్రువుగా భావించి దాడి చేస్తున్నప్పుడు సంభవించే ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో జీబీఎస్ ఒకటి. సకాలంలో చికిత్స పొందకపోతే ప్రమాదం. జీబీఎస్ ప్రాణాంతకరం కాకపోయినా సకాలంలో చికిత్స పొందకపోతే ప్రమాదమే. కలుషితమైన నీరు, ఆహారం తీసుకున్నా, పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నా, ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినా ఇది సోకే అవకాశం ఉంది. జీబీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి.